శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ భాగవత కథాసుధలు 74వ భాగానికి స్వాగతం సుస్వాగతం. ప్రహ్లాద చరిత్ర చెప్పుకుంటున్నాం. అందులో అంతర్భాగంగా రాక్షస బాలురకు ప్రహ్లాదుడు హరిభక్తిని బోధిస్తున్నాడు. మానవ జన్మ యొక్క సార్థకత, హరిని శరణు వేడడం, హరికి భక్తుడవడం, హరినామస్మరణ చేయడం, ఇలాంటివన్నీ చెప్తూ భాగవత ధర్మాలను కూడా బోధించాడు. ఇంకా ఆ బోధ కొనసాగుతోంది. లౌకిక విషయాసక్తుడైన నరునికి సంసార చక్ర భ్రమణం నుండి విముక్తి కలిగించే మార్గం కేవలం హరినామస్మరణ మాత్రమే. అది ఒక బ్రహ్మానందం లాంటిది అని పండితులు అంటూ ఉంటారు. హరిసేవ చాలా సులభమైనది. హరి సకల ప్రాణుల హృదయాలలో ఆకాశం వలె నిండి ఉన్నాడు. లౌకికాలైన సంపాదన వలన ఒదిగేది శూన్యమే. నిమిషమాత్రమే ధరించగలిగిన జీవించగల ప్రాణులైన మానవులకు నావి అనే భావాన్ని కలిగిస్తూ చంచలాలైన బిడ్డలు, స్నేహితులు, భార్య, పశువులు, సేవకులు, చతురంగ బలాలు, చుట్టాలు, రాజ్యము, ధనాగారము, మణులు, మాన్యాలు, ఇలాంటివన్నీ ఈ వైభవాలన్నీ నిరర్ధకాలు. యజ్ఞాల వల్ల వచ్చే పుణ్యాలకు ఫలితం కూడా స్వర్గసుఖాలు ఉంటాయి. కానీ పుణ్యం అయిపోగానే ఆ సుఖాలు అంతరిస్తాయి. అవి నిత్యాలు కావు. నరుడు తాను మహావిద్వాంసుడు అనుకుంటూ చేసే పనులు అతనికి వ్యతిరేక ఫలితాలను కూడా ఇవ్వవచ్చు. అవి దుఃఖంలో పడేస్తాయి. ఫలం కోరకుండా కర్మలు చేయాలి. ఫలం కోరి చేస్తే దుఃఖం వస్తుంది. మానవుడు దేహం కోసమై భోగాలు కోరుకుంటాడు. దేహం క్షణభంగురం, నరునకు తోడుగా వచ్చేది కాదు. మరణానంతరం అది కుక్కల నక్కల పాలవుతుంది. దేహి కర్మాచరణ వలన కర్మబద్ధుడవుతున్నాడు. పిదప తాను చేసిన కర్మలకు తగిన దేహాన్ని పొందుతాడు. అజ్ఞానం వల్ల జీవుడు కర్మకు తగిన దేహాలు విస్మరిస్తూ ఉంటాడు. ధర్మార్థ కామాలు అజ్ఞాన మూలకాలు. జ్ఞానం చేతనే మోక్షం లభిస్తుంది. మోక్షప్రదాత శ్రీహరి ఒక్కడే. ఆయన సకల భూతాలలోని ఆత్మలకు ఈశ్వరుడు, ఇష్టమైనవాడు. తానే ఏర్పాటు చేసిన భూతాలతో కూడి జీవుడనే పేరుతో పిలువబడుతూ ఉంటాడు. కోరికలు లేకుండా తమ హృదయాలలో ఉన్న శ్రీహరిని భక్తితో సేవించాలి. అప్పుడే జీవులకు మోక్షం లభిస్తుందని గొప్ప బోధన చేశారు. అలా చేసిన వాడికి చేస్తూ చిక్కడు వ్రతముల క్రతువుల చిక్కడు దానముల శౌచశీల తపములం చిక్కడు యుక్తిని భక్తిని చిక్కిన క్రియ అచ్యుతుండు సిద్ధమునుండి. భక్తితో హరి దొరికినట్లుగా వ్రతాలు, జపతపాలు, యుక్తి ప్రయుక్తులు, దాన ధర్మాలతోటి దొరకడం ఇది వాస్తవం. ఇది నిజం. చాలదు భూదేవత్వము, చాలదు దేవత్వము, అధిక శాంతతత్వంబు చాలదు హరి మెప్పింప విశాలోద్యములార భక్తి చాలిన భంగిన్. యత్నశీలురైన బాలకులారా, హరిని మెప్పించుటకు భక్తి ఒక్కటే సమర్థమైంది. మిగిలిన బ్రాహ్మణత్వం, దేవత్వం, అధిక శాంతత్వం ఇవేవీ సరిపోవు. అనేకమైనటువంటి ఆత్మ సంబంధించినవి, వేదాంతానికి సంబంధించినవి విషయాలు చెప్తున్నాడు. ఓ రాక్షస బాలకులారా, మన గురువులు తమకు మనం లొంగి ఉండే మార్గాలు మాత్రమే ఉపదేశిస్తారు తప్ప హరిని చేరే మార్గం మాత్రం చెప్పరు. కాబట్టి చీకట్లో పరుగులు పెట్టడం ఎందుకు? ఇది కేవలం వ్యర్థ ప్రక్రియ. ఈ పుస్తకాలన్నిటినీ తెచ్చి
గురువులకు అప్పగించండి. మళ్ళీ మనం ఏకాంత ప్రదేశానికి రండి. మరొక విశేషం చెప్తున్నాను. నా మాటలు వినని వారు ఎవరైనా మీలో ఉంటే వారు వెళ్ళిపోండి. ఎవరి కర్మకు వారే బాధ్యులు. ఆడుదము మనము హరిరతిన్ పాడుదమే ప్రొద్దు విష్ణుభద్రయశంబులు వీడుదము ధనుజ సంగతిని కూడుదము ముకుంద భక్త కోటిని సూటిన్. మనం హరిభక్తితో ఆడుకుందాం. హరి కీర్తి ప్రతిష్టలను గానం చేద్దాం. వాటిని పాడుకుందాం. రాక్షసుల స్నేహాన్ని విడిచిపెడదాం. హరిభక్తి కోటిలో సూటిగా చేరిపోదాం అని చెప్తున్నాడు. చెప్తూ ఈ రహస్య ప్రదేశంలో ఆయన రాక్షస కుమారులందరికీ అపవర్గ మార్గం ఎరింగించిన వారును గురుశిక్షితంబులైన చదువులు చాలించి నారాయణ భక్తి చిత్తంబులను కీలించి ఇండుటం చూచి వారలను ఏకాంత భావంబులను తెలిసి వెరచి వచ్చి శుక్రనందనుడు చక్రవైరికి ఇట్లనియే. ఏమిటంటే ప్రహ్లాదుడు అనేక విధములుగా అనుకూలమైన సమయాలలో రాక్షస కుమారులకు రహస్యంగా మోక్ష మార్గం బోధించేశాడు. అప్పుడు వాళ్ళందరూ గురువుల దగ్గర తమ చదువులు ఆపివేసి తమ హృదయాలను హృషీకేశుని వైపు మళ్లించారు. వాళ్ళ గురువు ఇది గమనించాడు. శిష్యుల భావాలు తెలుసుకుని భయపడి హిరణ్యకశిపుని వద్దకు వెళ్ళాడు. వెళ్ళి, అయ్యా రాక్షసరాజా, నీ కొడుకు రాక్షస బాలులందరినీ చేరదీసి రహస్యంగా మేము బోధించిన పాఠాలన్నీ అబద్ధాలని నిరర్ధకాలని నిరసించి వారిని ఆకట్టుకుని తన బోధలతో వారిని అందరినీ ముక్తి మార్గానికి మరలించాడు. మన రాక్షస వంశానికి పెద్ద ప్రమాదం వచ్చింది. ఇప్పుడు నీవు పూనుకుని నీ సమర్థత నిరూపించుకోవాల్సి ఉన్నది. వాళ్ళందరినీ మన మార్గానికి తీసుకొచ్చి ఈ ప్రమాదాన్ని దిద్దవలను. ఇది విన్నావా? రాక్షస బాలుడు నన్ను తిరస్కరించి నా పాఠాలు వినడం మానేశారంటున్నాడు గురునందనుడు. అందుకు కారణంగా వారు అంటున్నది, ఈ గురుడు ఎప్పుడూ మాకు గొప్పవైన హరికథలు చెప్పడు అని. ఉడుగడు మధురపు కథనము విడివడి జడుపగిది తిరుగు వికసమనమున నేనొడివిన నుడువులు నుడువడు నేనొడివిన నుడువులు నుడువడు దుడుకని చదివింప మాకు దుర్లభమదిప. ఈ ప్రహ్లాదుడు హరికథలు మానడు. ఒక్కడిగా ఉండగా వేరుగా నిలిచి మందునిలాగా తిరుగుతాడు. నేను బోధించే పాఠాలు తాను తిరిగి పలుకడు. ఈ అల్లరి పిల్లవాడిని చదివించడం మాకు మాత్రం సాధ్యం కాదు అని చెప్పేశారు. చెప్పగానే ఇటువంటి పరిస్థితి విన్నటువంటి హిరణ్యకశిపునికి ఈ గురుసుతుడు చెప్పిన మాటలు ఎలా ఉన్నాయంటే, తన చెవులపై కత్తి దెబ్బల్లాగా తగిలి హిరణ్యకశిపుడు ఎగిసిపడ్డాడు. కాలి దెబ్బ తిన్న పాముల, గాలితో చెలరేగిన అడవి నిప్పుల, కర్ర దెబ్బ తిన్న సింహంలా భయంకర రౌద్రావేశంతో రగిలే మనస్సుతో కొడుకును సంహరించడానికి సంసిద్ధుడయ్యాడు. శరీరం వణుకుతుండగా, కళ్ళు ఎర్రబడి నిప్పులు చిమ్ముతుండగా కుమారుని రప్పించి వాడు చేసే గౌరవాదరాలన్నీ విడిచిపెట్టి దయమాలి పిడుగుల వంటి మాటలతో బెదిరిస్తూ, సూనున్ శాంతగుణ ప్రధాను అతి సంశుద్ధాంచిత జ్ఞాను అజ్ఞానారణ్య కృశాను అంజలిపుటీ సంభ్రాజమానున్ సదా శ్రీనారాయణ పాదపద్మ యుగళీ చింతామృతాస్వాదనాధీనున్ ధిక్కరణంబు చేసి పలికెన్ దేవ అహితుండు ఉగ్రతన్. శాంతశీలంతో అతి పవిత్రంగా పరిశుద్ధ జ్ఞానంతో ఒప్పేవాడు, అజ్ఞానపు అడవులకు అగ్ని వంటివాడు, చేతులు జోడించి వెలుగొందేవాడు, సదా నారాయణుని పాదపద్మ ధ్యానమనే అమృత రస ఆస్వాదనంలో మునిగి ఉన్నవాడు అయిన కొడుకుని ధిక్కారంతో అనాదరంతో ఆ దేవవిరోధి ఉగ్రుడై ఇలా పలికాడు. సూర్యుడు నా ఆజ్ఞ లేకుండా ఆకాశాన ప్రకాశించడానికి భయపడతాడు. వాయువు నాకు అనుకూలంగా తప్ప కాలమేదైనా వీయడానికి జంకుతాడు. అగ్ని నా పరాక్రమపు వేడికి తలవొగ్గి తగ్గి వెలుగుతాడు, నాకు భయపడతాడు. యముడు నా ఆనతి లేకుండా జీవుల ప్రాణాలు తీయడానికి భయపడతాడు.
ఇంద్రుడు నా ముందు తల ఎత్తడానికే జంకుతాడు. సురలు, కిన్నెరలు మొదలైన దేవగణం అందరూ నాకు భయపడేవారే. ఓరి తుంటరి, నీకు ఒక్కడవు మాత్రం నాకు ఎందుకు భయపడవు? నేను కోపకొస్తే నీకు దిక్కెవరు అని చెప్పి గట్టిగా అరిచాడు. దిక్కులు కెలిచితివన్నీయు దిక్కెవ్వడు ఓరి నీకు దేవేంద్రాదుల్ దిక్కుల రాజులు వేరొక దిక్కెరుగక కొలుతురితడ దిక్కని నన్నున్. ఓరి అర్భక, అన్ని దిక్కులు జయించాను. దేవేంద్రుడు మొదలగు దిక్పాలకులు అందరూ కరవై నన్నొక్కడినే దిక్కని సేవిస్తున్నారు. నేను ఇతరుల్లాగా సేనలతో దండెత్తిగాక నా ఒక్క శౌర్యంతో బలపరాక్రమంతో అందరినీ జయించాను. అట్టి నాకు ప్రత్యర్థివై ఏ బలంతో మాట్లాడుతున్నావురా? నిన్నెవరు రక్షిస్తారా అన్నాడు. అప్పుడు ప్రహ్లాదుడు చాలా మెల్లగా అణుకువగా వినయంతో ఇలా అంటున్నాడు. బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకు. బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకు. బలమెవ్వడు ప్రాణులకును బలమెవ్వండట్టి విభుడు బలము అసురేంద్ర. ఓ రాక్షసరాజా, లోకంలో గల అందరికీ బలవంతులకు బలహీనులకు ఎవడు బలము? నీకు నాకు బ్రహ్మ మొదలైన దేవతలకు ఎవడు బలము? సకల ప్రాణులకు ఎవడు బలము? అట్టి ప్రభుడే నాకు బలం, వాడే నాకు శక్తి ప్రదాత. దుర్బలస్య బలం రాజా అనే విశేషణముంది. బలహీనులకు రాజే బలము అన్నది సామాజిక న్యాయానికి చెందింది. రాజు లౌకిక జీవితానికి బలం, దేవుడు ముముక్షవులకు ఆత్మబలం అని ధైర్యంగా తండ్రితో చెప్తున్నాడు. ఓ మహాత్మా, ఓ రాక్షసేశ్వర అని కొనసాగిస్తున్నాడు. దిక్కులు కాలంతో పాటు ఏర్పడ్డాయి కాబట్టి దిక్కు లేకపోవడం అనేది లేదు. ఈ దిక్కులకు మూలమైన వాడు ఎవడో, దిక్కులేని వారికి దిక్కైన వాడు ఎవడో వాడే నాకు దిక్కు అని తన అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేశాడు. అప్పుడన్నీ ఇంకా అంటున్నాడు. లోకములన్నీయును గడియలోన జయించిన వాడవు, లోకములన్నీయున్ గడియలోన జయించిన వాడవు, ఇంద్రియానేకము చిత్తమున్ గెలువనేరవు. నిన్ను నిబద్ధుంచేయు నీ భీకర శత్రువులు ఆర్వురు ప్రభిన్నులంచేసి ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు, నేర్పున చూడుము దానవేశ్వర. లోకములన్నీయును గడియలోన జయించిన వాడవు, ఇంద్రియానేకము చిత్తమున్ గెలువనేరవు. నిన్ను నిబద్ధుంచేయు ఈ భీకర శత్రువుల ఆర్వురున్ ప్రభిన్నులను చేసి ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు, నేర్పున చూడుము దానవేశ్వర అని తండ్రికి బోధిస్తున్నాడు. ఓ రాక్షసేశ్వర, క్షణాల్లో లోకాన్ని గెలించావంటాడు. నిజమే కావచ్చు, కానీ నీ మనస్సును, ఇంద్రియాలను మాత్రం గెలవలేకపోయావు. నిన్ను కట్టిపడవేసే 6 శత్రువులు ఉన్నారు. దాన్నే మనం అరిషడ్వర్గం అంటాం. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలని కూడా పిలుస్తాం. వాటిని మాత్రం నువ్వు గెలువలేకున్నావు. ఈ 6 జయిస్తే నీవు జయించవలసిన వాడెవడు మిగలడు, విరోధని వాడు ఉండడు. వివేకంతో గ్రహించువయ్యా అని తండ్రికి బోధిస్తున్నాడు. ప్రహ్లాదుడు తన తండ్రి హిరణ్యకశిపునికి ఇదివరకే బోధ చేశాడు. అరిషడ్వర్గాలనే అంతఃశత్రు జయాన్ని సాధించవయ్యా, బహిశత్రు జయం కంటే అది శ్రేష్టమంటున్నాడు. చాలా అద్భుతంగా చెప్తుంటే ఆయనకి కోపం వచ్చింది. కోపం వచ్చి హిరణ్యకశిపుడు అంటున్నాడు, ఓరి దుర్బుద్ధి, నాతో వాదాలాడుకొచ్చావా? నాకంటే వేరుగా ప్రాణిలోకానికి జగన్నాథుడు సంపూర్ణ ప్రభావుడైన రాజు ఎక్కడున్నాడు? పూర్వం నా సోదరుని చంపినప్పుడు ఆ నారాయణుని కోసం అనేక పర్యాయాలు ఈ విశ్వమంతా గాలించాను. వధించడానికి ఎక్కడా వాడి జాడలేదు. మరి ఈ విశ్వంలో వాడు ఎక్కడున్నాడు రా బుద్ధి లేనివాడా? ఎక్కడగలడు ఏ క్రియ చక్కటి వర్తించు
ఎట్టి జాడను వచ్చున్ జక్కడుతున్ నేను విష్ణున్ పెక్కులు ప్రేలెదవువా అని భృత్యుని పగిదిన్. వాడెక్కడా హరి? ఎలా ఏ రూపంలో ఉంటాడు? ఏ విధంగా వస్తాడు? వాడి సేవకుల్లాగా మాట్లాడుతున్నావు. నిన్ను నీ విష్ణువుని ఇద్దరినీ చంపేస్తాను అని కోపంగా ప్రహ్లాదుడితోటి మాట్లాడుతున్నాడు. దీనికి ముగింపుగా ప్రహ్లాదుడు ఏం చెప్తాడు? ఎక్కడ ఉన్నాడు హరిని ప్రత్యక్ష ప్రశ్నకి సమాధానం ఏమిటో వచ్చే భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.